అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను జిమ్మిచూ శారీతో ఒక లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఫుల్‌గా పెట్టాను. అలాగే దానికోసం నేను క్రేప్ లైనింగ్ ఇక్కడ ఒక 4 మీటర్స్ అలా తీసుకున్నాను. ఫస్ట్ బాడీ పార్ట్ కోసం ఇక్కడ బాడీ పార్ట్ కోసం లెంత్ ఇక్కడ 10 తీసుకున్నాను. అకార్డింగ్ టు యువర్ అంటే మీకిష్టము లెంత్ మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఎక్కువ తక్కువ ఉంటుందంతే. ఇక్కడ విడ్త్ వచ్చేసి 8 తీసుకున్నాను. అదేంటంటే నేను 12-13 ఇయర్స్ అమ్మాయి కోసం స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి నేనిక్కడ 8 తీసుకున్నాను. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 3½ తీసుకుంటున్నాను. అంటే ఒక బోట్ నెక్ లాగా అంటే కట్ వర్క్ డిజైన్ ఇచ్చి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఇక్కడ 5 తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ గీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది గీసుకోవాలి. నెక్స్ట్ నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ 4 తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డిజైన్ వచ్చేసి నేనిక్కడ కట్ వర్క్ ఇద్దామనుకుంటున్నాను. కట్ వర్క్ పెడదామనుకుంటున్నాను. ఇలా మనము మార్కింగ్ అంతా చేసుకున్న తర్వాత కటింగ్ అనేది ఇలా చేసేసుకోవాలనమాట. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ నెక్ మనకు డిజైన్ ఎలా కావాలనుకుంటున్నామో అలా పెట్టుకోవాలి. అండ్ బ్యాక్ నెక్ యాజ్ యూజువల్ నార్మల్‌గా మీకు ఎలా డిజైన్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నేను కట్ వర్క్ ఇద్దామనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే నేను దాని డిజైన్ వేద్దామనుకుంటున్నాను. బ్యాక్ నెక్ మాత్రం ఇలా నార్మల్‌గా కీ హోల్ లాగా ఇలా ఒక పైన రౌండ్ నెక్ అనేది ఇచ్చి కింద కీ హోల్ లాగా ఇలా ఇచ్చాను. అది నెక్ ఇలా గీసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలనమాట. ఇక్కడ నేను కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా, ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం కరెక్ట్‌గా కట్ చేసుకున్నామంటే నెక్ డిజైన్ అనేది మనకెప్పుడు కరెక్ట్‌గానే వస్తుంది. ఫస్ట్ మనకు కటింగ్‌లోనే డిజైన్ పోయిందనుకోండి మనకు స్టిచ్చింగ్‌లో కూడా కరెక్ట్‌గా రాదు. సో, ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ నేను కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. నేను బాహుబలి బుట్ట హ్యాండ్స్ లాగా స్టిచ్చింగ్ చేద్దామనుకుంటున్నాను. హ్మ్. ఇక్కడ లెంత్ వచ్చేసి నేనిక్కడ 6 తీసుకుంటున్నాను హ్యాండ్స్‌ది. అలాగే ఇక్కడ కుర్చీలు పెట్టాలి కాబట్టి విడ్త్‌లో ఇక్కడ 4 ఇంచెస్ లాగా ఇలా కుర్చీల కోసం ఇలా 4 ఇంచెస్ లాగా అలా తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం టక్స్ అనేవి పెట్టుకోవాలనమాట. ఎందుకంటే మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా! ఎంతవరకు పెట్టుకుంటున్నాం అనేది పైన, కింద కూడా ఇలా మార్కింగ్ చేసుకొని టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా. ఇప్పుడు హ్యాండ్ అనేది అయిపోయింది. సో, బాటమ్ పార్ట్‌లో ఎంత లెంత్ కావాలో మనకు అంత లెంత్ తీసుకోవాలి. నేనిక్కడ 38 లైనింగ్ తీసుకుంటున్నాను ఫస్ట్ లెంత్. నార్మల్‌గా మనకు లైనింగ్ ఏం కటింగ్ అవసరం లేదు కాబట్టి లెంత్ చూసుకోవాలంతే. 3 మీటర్స్ అలా తీసుకున్నాను. సో, మెయిన్ పార్ట్‌లో నేను బాడీ పార్ట్ ఇదంతా పెట్టేసి మెయిన్ క్లాత్‌తో కటింగ్ అనేది ఇక్కడ చేసేస్తున్నానన్నమాట. ఇది మెయిన్ క్లాత్‌లో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ పెట్టేసి ఇలా కటింగ్ అనేది కంప్లీట్‌గా చేసేసుకున్నాను ఫస్ట్. ఇక్కడ నాకేమనిపించిందంటే లైనింగ్ 1 లేయర్ వేస్తే కొంచెం పల్చగా అనిపించింది. సో, నేనిక్కడ 2 లేయర్స్ ఆఫ్ లైనింగ్ కట్ చేసుకొని తర్వాత అటాచ్ చేసుకున్నాను. మీకది స్టిచ్చింగ్‌లో కనిపిస్తుంది. సో, ఇక్కడ హ్యాండ్స్ కూడా అలాగే మెయిన్ క్లాత్ పైన పెట్టేసి హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది ఇలా కట్ చేసుకున్నానన్నమాట. ఇవి హ్యాండ్స్ అన్నమాట. 2 హ్యాండ్స్ ఇలాగే లైనింగ్ పెట్టేసి మెయిన్ క్లాత్‌ని ఇలా కటింగ్ అనేది చేసేసాను. సో, మనకు బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు బాటమ్ పార్ట్‌లో లైనింగ్ అనేది మనం 38 తీసుకున్నాం లెంత్. మెయిన్ క్లాత్ ఎప్పుడు మనకు లెంత్ అనేది ఎక్కువుండాలి కదా! లైనింగ్ కన్నా. సో, నేను మెయిన్ క్లాత్ అనేది ఇక్కడ 40 తీసుకుంటున్నాను. అంటే మీరు వాళ్ళు హైట్ ఉన్న దాని ప్రకారం లెంత్‌ని బట్టి తీసుకుంటారు కాబట్టి నేనిక్కడైతే 40 తీసుకొని మిగిలిన క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. సో, మనకు ఇక్కడ మెయిన్ పార్ట్, అలాగే లైనింగ్ పార్ట్, బాడీ పార్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి. సో, స్టిచ్చింగ్‌లో నేనిక్కడ బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేశాను. బట్ వీడియో రికార్డ్ అవ్వలేదు. మనం మెయిన్ క్లాత్‌ని కరెక్ట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ క్లాత్ అనేది డిజైన్ సైడ్ పెట్టి మనం పల్టీ అనేది చేసేసేయాలి. డిజైన్ స్టిచ్ చేసేసి. అలా డాట్స్ కూడా పెట్టేసాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో కట్ వర్క్ అనేది ఇలా గీసుకున్నాను అనమాట. ఇలా గీసుకొని మార్కర్‌తో తర్వాత మనకు
నెమ్మదిగా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే కర్వ్స్ ఉంటాయి కదా! మనకిలా కరెక్ట్‌గా రావాలి కట్ వర్క్ అన్నప్పుడు మనం నెమ్మదిగా ఇలా తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పావించు గ్యాప్‌తో మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా. ఒక పావించు గ్యాప్‌తో కటింగ్ అనేది చేసుకున్నామంటే మనకు కట్ వర్క్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. సో, ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా కటింగ్స్ మధ్యలో మధ్యలో ఇలా కటింగ్స్ అనేవి ఇవ్వాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆహ్, చిన్న చిన్న మూలల దగ్గర మనకిక్కడ కట్ వర్క్ అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు అలా స్టిచ్ చేశాక పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కంప్లీట్ ఫినిషింగ్ వస్తుంది మనకు పైనుండి స్టిచ్ వేసుకున్నప్పుడు. ఇక్కడ బ్యాక్ పార్ట్‌లో లైనింగ్ కూడా అటాచ్ చేసేసి, లైనింగ్ కూడా స్టిచ్ వేసేసి, మిగతా క్లాత్ ఏదైతే మిగిలింది ఉంటుందో అది కట్ అనేది చేసేసుకోవాలి మనం. ఆ తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్‌ని మనం ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ కూడా ఇచ్చాను నేను ఫ్రంట్ పార్ట్‌లో. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్‌ని షోల్డర్స్ ఇక్కడ జాయింట్ చేస్తున్నాను. సో, ఇక్కడ షోల్డర్స్ కంప్లీట్ అయిపోయింది కదా! నేను మెయిన్ పార్ట్‌కి ఇప్పుడు బాటమ్ పార్ట్‌కి ఇక్కడ కుర్చీలనేవి పెడుతున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ వెడల్పుతో టోటల్‌గా కుర్చీలనేవి పెట్టేసాననమాట. ఇలా కుర్చీలనేవి కంప్లీట్ అయ్యాక లైనింగ్ క్లాత్‌కి కూడా కుర్చీలనేవి పెట్టేసి మెయిన్ క్లాత్‌కి మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్‌కి మనం లైనింగ్ క్లాత్‌ని కూడా అటాచ్ చేసుకోవాలనమాట. ఇలా 2 సైడ్స్ అంటే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం 2 పార్ట్స్ చేశాననమాట బాటమ్ పార్ట్‌ని. అలా 2 సైడ్స్ కుర్చీలనేవి పెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్‌కి కూడా ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ అని చెప్పాను కదా! పైన కుర్చీలు అలాగే కింద కుర్చీలు ఇలా పెట్టేసుకున్న తర్వాత కిందికి ఒక ఆహ్, బాహుబలి హ్యాండ్స్ లాగా కదా! కిందికి చిన్న పట్టీలాగా వస్తుంది కదా! దాన్ని స్టిచ్ చేసామంటే హ్యాండ్ లెంత్ ఒరిజినల్ లెంత్ ఎంత తీసుకున్నామో అంత మనకొచ్చేస్తుంది. పైన మనం కుర్చీల కోసం తీసుకున్నాము. తర్వాత కింది పార్ట్ కోసం సెపరేట్‌గా తీసుకొని టోటల్ లెంత్ హ్యాండ్‌ది మనం చూసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయాక నేను ఆహ్, మే బు కింద బాటమ్ పార్ట్‌ని బాడీ పార్ట్‌కి ఇలా అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ ఇలా అటాచ్ చేశాక మనం ఇప్పుడిక్కడ చూపిస్తున్నాను చూడండి. 2 సైడ్స్ ఇలా ఇక్కడ అటాచ్ చేశాను ఫ్రంట్ సైడ్ అయితే. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే అటాచ్ చేసి, ఇప్పుడు సైడ్స్ అనేవి మనం స్టిచ్ చేయాలి. ఇక్కడ ఇక్కడ సైడ్‌కి నేను స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఫస్ట్ హ్యాండ్ నుండి తీసుకొని మనం స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ రావాలి. కరెక్ట్‌గా మనము మన హిప్ దగ్గర, కుర్చీల దగ్గర మాత్రం కరెక్ట్‌గా చూసుకోవాలి. ఎందుకంటే కిందికి, పైకి అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి, మనం కరెక్ట్‌గా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. తరువాత కిందికొచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ మెయిన్ పార్ట్‌కి మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో దానికి స్టిచ్ వేశాక, తర్వాత పైనుండి లైనింగ్‌కి స్టిచ్ అనేది వేయాలి. అప్పుడే మనకు లుక్ అనేది బావుంటుంది. సో, డ్రెస్ అనేది కంప్లీట్ అయ్యాక ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చింది అనేది. చూడండి ఫ్రంట్ నెక్ అయితే అలా కట్ వర్క్ ఇచ్చేసి ఫుల్ లెంత్ వచ్చేసింది. ఇదనమాట. హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి బుట్ట స్లీవ్స్. సో, బ్యాక్ సైడ్ నేనిక్కడ ఆహ్, నాట్ దగ్గర బో అనేది పెట్టాను. అది చూపించడం మర్చిపోయాను. ఫైనల్ లుక్ అయితే ఇది. ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.